ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మరి మనం గత క్లాస్లో ఒక మంచి నిరీక్షకు ఉండాల్సినటువంటి లక్షణముల గురించినటువంటి అంశాలని నేర్చుకుంటూ ఉన్నాం. సాధారణంగా ఒక మంచి నిరీక్షకు లేక మంచి ప్రశ్నాపత్రానికి కొన్ని లక్షణాలు కామన్గా ఉండాలి. సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, ఆచరణాత్మకత, నిర్వహణా సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం, సరిదిద్దే సౌలభ్యం, పొదుపు, సమగ్రత, ఇలాంటి కొన్ని లక్షణాలు అనేవి ఒక ప్రశ్నాపత్రానికి ఉండాలి. అయితే గత క్లాస్లో సప్రమాణత అంటే ఏమిటి, సప్రమాణతలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా మనం అర్థం చేసుకోవాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మనం ఏ విషయాన్ని అయితే పరీక్షించాలనుకుంటున్నామో దాన్నే పరీక్షిస్తే దాన్ని సప్రమాణత అని చెప్పేసి అంటారని చెప్పేసి, దాంట్లో ఒక ఫేస్ వ్యాలిడిటీ, కంటెంట్ వ్యాలిడిటీ, ప్రొడక్టివ్ వ్యాలిడిటీ, కాంకరెంట్ వ్యాలిడిటీ, ఇలా కొన్ని వ్యాలిడిటీస్ దాంట్లో రకాలు ఉన్నాయని చెప్పేసి విషయాన్ని డిస్కస్ చేస్తాం. మరి ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విశ్వసనీయత అంటే ఏమిటి, విశ్వసనీయతను నిర్ధారించేటువంటి పద్ధతులు ఏమున్నాయి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. విశ్వసనీయత నిర్ధారించే పద్ధతులు. విశ్వసనీయత దాన్ని నిర్ధారించేటువంటి పద్ధతులు. అసలు విశ్వసనీయత అంటే ఏమిటి, దాన్ని ఎలా నిర్ధారించాలి, ఆ ప్రశ్నాపత్రం విశ్వసనీయత కలిగినదా లేదా అనేది మనం ఎలా చూడాలి. సాధారణంగా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా ఒక బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వెయిటింగ్ మిషన్లు ఉంటాయి, వేయింగ్ మిషన్స్ ఉంటాయి, అంటే బరువు తూచేటువంటి మిషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. మనం ఒకవేళ మనం ఎంత బరువు ఉన్నాం అనేది మనం తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష, అంటే మనం వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి 5 రూపాయల కాయన్ని మనం ఫస్ట్ టైం వెళ్ళాం, 5 రూపీస్ కాయిన్ వేసాం, మన వెయిట్ 65 kgs వచ్చింది అనుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ టైం వెళ్ళి 5 రూపీస్ కాయిన్ వేస్తే 65 kgs వచ్చింది. తర్వాత రెండోసారి మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ 5 రూపీస్ కాయిన్ వేస్తే 70 kgs వచ్చింది. మరలా ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి మూడోసారి వెళ్ళి మళ్ళీ 5 రూపీస్ కాయిన్ వేస్తే 80 kgs వచ్చింది అనుకుందాం. తర్వాత నాలుగోసారి వెళ్ళాం, మళ్ళీ 5 రూపీస్ వేస్తే 85 kgs వచ్చింది. చూడండి, మన యొక్క వెయిట్ అనేది మనం డిఫరెంట్ ఇంటర్వల్స్లో మనం తీసుకుంటే వెయిట్ అనేది వేరు మెజర్మెంట్ అనేది మనకు చూపిస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మరి ఆ మిషన్ అనేది నమ్మకమైనదేనా, ఆ మిషన్ అనేది విశ్వసనీయమైనదేనా అనేది మనం ఆలోచించాలి. విశ్వసనీయమైనదా క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఆ మిషన్ అనేది విశ్వసనీయమైనదా కాదా అనేది మనం ఆలోచిస్తే అది నమ్మకమైన మిషన్ కాదు, విశ్వసనీయమైన మిషన్ కాదని మనకు అర్థం వస్తుంది. అంటే ఆ మిషన్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఎప్పుడు మనము వెయిట్ చూసుకున్నా కూడా మనకు ఒకే రకమైనటువంటి ఫలితం అనేది రావాలి. అప్పుడు మాత్రమే ఆ మిషన్ వ్యాలిడ్గా ఉంది, ఆ మిషన్ ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ విశ్వసనీయత అంటే రాస్ అనే విద్యావేత్త చెప్తున్నాడు, విశ్వసనీయత అంటే నమ్మకం. ఒక విద్యార్థికి ఒక ప్రశ్నాపత్రాన్ని మనం నిర్వహించినప్పుడు ఆ విద్యార్థి ఎన్నిసార్లు రాసినా ఒకే రకమైనటువంటి ఫలితాలు రావాలి.
మనం ఎన్నిసార్లు మనం వెయిట్ చూసుకున్నా ఒకే రకమైనటువంటి వెయిట్ అనేది రావాలి. రైట్? ఒక విద్యార్థికి ఒక ప్రశ్నాపత్రాన్ని మనం ఎన్నిసార్లు కండక్ట్ చేసినా ఒకే రకమైన ఫలితం అనేది వస్తే ఆ ప్రశ్నాపత్రానికి విశ్వసనీయత ఉంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. రైట్? విశ్వసనీయత అంటే నమ్మకం అని చెప్పేసి మనం చెప్పచ్చు. మరి విశ్వసనీయత అంటే ఏంటి అనే దానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్లోకి మనం ఒకసారి వెళ్తే చూడండి, విశ్వసనీయత అంటే ఒక అంశాన్ని ఎప్పుడు పరీక్షించినా, ఇందా చెప్పుకున్నాం, ఒక అంశాన్ని ఎప్పుడు పరీక్షించినా ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వడమే విశ్వసనీయత. ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వడమే విశ్వసనీయత. రైట్? ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి. ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఎప్పుడైతే ఇస్తుందో దానికి విశ్వసనీయత ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు అన్నమాట. రైట్? మనం ఎన్నిసార్లు వెయింగ్ మిషన్ ఎక్కినా ఒకే రకమైనటువంటి రిజల్ట్ అనేది ఇవ్వాలి. అప్పుడే ఆ వెయింగ్ మిషన్ విశ్వసనీయత ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే ఇంకొక విషయాన్ని చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రమాణంతో తయారు చేసినటువంటి నికష ఒకటి కంటే ఎక్కువ సార్లు ఒక విద్యార్థిపై ప్రయోగించిన ఒకే విధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినట్లయితే దాన్ని విశ్వసనీయత అంటాం. మనం కొన్ని ప్రమాణాల ఆధారంగా చేసుకుని ఒక ప్రశ్నాపత్రాన్ని తయారు చేసుకున్నాం. ప్రశ్నాపత్రాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆ ప్రశ్నాపత్రానికి ఒక విద్యార్థికి అనేక సందర్భాల్లో మనం నిర్వహించినప్పుడు మరి అది విద్యార్థికి సక్రమైనటువంటి, అంటే అన్ని సందర్భాల్లో కూడా ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినట్లయితే మరి ఆ ప్రశ్నాపత్రానికి విశ్వసనీయత ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి విశ్వసనీయత అంటే ఏంటి, మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక విద్యార్థికి ఒక ప్రశ్నాపత్రాన్ని ఎన్నిసార్లు నిర్వహించినప్పుడు కూడా ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినట్లయితే దానికి విశ్వసనీయత ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు అనమాట. విశ్వసనీయత విద్యార్థి, విశ్వసనీయతలో ఉంది. ఓకే, ఇక్కడ విద్యార్థి, విశ్వసనీయత అంటే విద్యార్థికి గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థికి ఎన్నిసార్లు నిర్వహించిన ఒకే రకమైన ఫలితాలు వస్తే దాన్ని విశ్వసనీయత అని చెప్పేసి అంటాం. అలాగే మనం ఇంకా విశ్వసనీయత అంటే ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇంకా చూడండి, ఏ రకమైన పరిస్థితుల్లో ఒక నికషను ఒక విద్యార్థిపై ఎన్నిసార్లు అయినా నిర్వహించినా కూడా ఒకే విధమైనటువంటి ఫలితం అనేది రావాలి. చూడండి, ఆ విద్యార్థికి అన్నిసార్లు రమారమి ఒకే విధమైనటువంటి గణన పొందగలిగితే ఆ నికషకు విశ్వసనీయత ఉన్నట్టు. మనం ఎన్నిసార్లు నిర్వహించినప్పటికి కూడా విద్యార్థికి ఒకే రకమైనటువంటి ఫలితాన్ని విద్యార్థి పొందగలిగినట్లయితే, ఒకే రకమైనటువంటి ఫలితం అనేది అంటే రమారమిగా, అంటే ఒకే విధమైనటువంటి, అంటే ఒకసారి 25 వచ్చినాయి, ఒకసారి 24 వచ్చినాయి, అంటే ఆ కొద్దిగా తేడా అనేది ఉండొచ్చు. కానీ 25 వచ్చిన తర్వాత 10 వస్తే అంత గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. రమారమిగా ఒకే రకమైనటువంటి ఫలితాలు వస్తే దానికి విశ్వసనీయత ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు అనమాట. విశ్వసనీయత అంటే నమ్మకం అని చెప్పేసి రాస్ అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఈ విశ్వసనీయత అనేది ఉండాలంటే తప్పనిసరిగా సప్రమాణత అనేది కూడా ఉంది. నికష యొక్క లక్షణాల్లో అత్యంత విలువైనటువంటి అంశం ఏంటంటే సప్రమాణత అనేది ఉండాలి విశ్వసనీయత ఉండాలంటే. అలాగే మరి విశ్వసనీయత ఖచ్చితంగా జరగాలంటే ఆ లక్ష్యాత్మకత కూడా ఉండాలి. అయితే ఈ విశ్వసనీయత అనే దానికి సంబంధించి కొన్ని అంశాలు, విశ్వసనీయతని ప్రభావితం చేసిన కొన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. విశ్వసనీయత అంటే నమ్మకం అని రాస్ అనే విద్యావేత్త చెప్పాడని చెప్పేసి మనం చెప్పుకున్నాం. విశ్వసనీయత అంటే నమ్మకం అనే రాస్ అనే విద్యావేత్త చెప్పాడు. నెక్స్ట్ ఇంకోటి, విశ్వసనీయత పరీక్ష గణనల స్థిరత్వానికి సూచిక. మనము ఈ పరీక్షా పత్రాన్ని గణన చేసినప్పుడు ఒకే రకమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటే దానికి విశ్వసనీయత ఉన్నట్టుగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అడుగుతాడు, పరీక్ష గణనల స్థిరత్వానికి సూచిక అనేది ఏది అని చెప్పేసి అడుగుతాడు. అలాగే నికష యొక్క అంతర్గత స్థిరత్వాన్ని విశ్వసనీయత తెలుపుతుంది. మాపన ఖచ్చితత్వాన్ని తెలిపేది కూడా విశ్వసనీయత.
మాపనం యొక్క ఖచ్చితత్వాన్ని తెలిపేది కూడా విశ్వసనీయత. మాపనం అంటే ఏంటి? విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అంకెలు లేక సంఖ్యల రూపంలో మనం చెప్తే దాన్ని మాపనం అని చెప్పేసి అంట. ఆ మాపనం యొక్క ఖచ్చితత్వాన్ని తెలిపేది కూడా విశ్వసనీయత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఈ విశ్వసనీయత అనేటువంటి దాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. విశ్వసనీయతను ప్రభావితం చేసేటువంటి అంశాలు. ఓకే, విశ్వసనీయతను ప్రభావితం చేసేటువంటి అంశాల్లో మనం ఒకసారి తీసుకున్నట్టయితే, అంటే విశ్వసనీయత అనేది రావాలంటే కొన్ని అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వచ్చేలేక మనకి పరీక్షాంశాల నిడివి. చూడండి, పరీక్షాంశాల నిడివి, మార్కులు ఇవ్వడంలో లక్షణాత్మకత, నిఘంటుపత్రంలోని సూచనల స్పష్టత. ఈ 3 అంశాలు. ఫస్ట్ మనం తీసుకుందాం పరీక్షాంశాల నిడివి. ఒక నిఘంటు అనేదాన్ని పిల్లవాడు హ్యాపీగా రాయాలంటే, తను విసుగు చెందకుండా రాయాలంటే తప్పనిసరిగా ఆ పరీక్షాంశాలు దాంట్లో ఇచ్చినటువంటి ఐటమ్స్ అనమాట, ఏదైతే క్వశ్చన్స్ ఇస్తామో ఆ క్వశ్చన్స్ అనేవి మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఉండాలి. మరీ ఎక్కువైన పిల్లవాడు బోర్ ఫీల్ అయ్యి ఏదో ఒక ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరీ తక్కువైనా కూడా మరి పిల్లవాడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఆ పిల్లవాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి, మానసిక స్థాయిని బట్టి ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి వాడు ఎంత మేరకు వాడి యొక్క కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ అనేది ఉంటుంది అనేది మనం ఆలోచించుకొని మనము ఇవ్వాలి. పరీక్షాంశాల నిడివి అనేది విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇచ్చుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే మార్కులు ఇవ్వడంలో లక్షణాత్మకత. ఇప్పుడు సాధారణంగా మనం తీసుకున్నట్లయితే మనకి క్వశ్చన్స్ మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, మన క్వశ్చన్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ ఎస్ఏ క్వశ్చన్స్ కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ మనము మార్కులు ఇవ్వాలంటే ఆ మార్కులు అనేవి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మరి మొఘల్ పరిపాలన విధానం గురించి వివరించని చెప్పేసి ఒక ప్రశ్నించామనుకోండి, ప్రశ్నలు నేను 10 మార్కులు 8 మార్కులు వేస్తే ఇంకొక అతను 6 మార్కులు వేస్తాను, ఇంకో అతను 10కి 10 వేస్తాను, ఇంకో అతను 4 మార్కులు వేస్తానంటే మనం మార్కులు ఇచ్చేటువంటి విధానంలో తేడాలు ఉంటాయి. అంటే విశ్వసనీయత అనేది ఖచ్చితంగా ఉండాలంటే మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి ఎస్ఏ క్వశ్చన్స్ కాకుండా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కాకుండా ఆబ్జెక్టివ్ బేస్డ్ లక్ష్యాత్మక క్వశ్చన్స్ అనేవి ఏదైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏంటి? మల్టిపుల్ చాయిస్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, మ్యాచింగ్ కావచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ కావచ్చు, ఓకే 1 మార్క్ క్వశ్చన్స్ కావచ్చు, ఓకే ఇలాంటివన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మరి పిల్లలు ఆ యొక్క స్కోర్ ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ అదే అన్నాడు, ఇక్కడ మార్కులు ఇవ్వడంలో లక్షణం. అంటే మార్కులు ఇవ్వడంలో మన ఖచ్చితంగా మార్కులు అందరూ కూడా ఎవరి దిద్దినా కూడా ఒకే మార్క్ ఇవ్వగలగాలి. ఆ ప్రశ్నకి నేను దిద్దినా ఒక మార్క్ రావాలి, ఇంకొక ఎక్స్ అనే వ్యక్తి దిద్దినా ఒకే మార్క్ ఇవ్వగలగాలి. ఎప్పుడు ఏ సందర్భాలు ఇస్తామంటే ఎప్పుడైతే మనము ప్రశ్నాపత్రంలో లక్షాత్మక ప్రశ్నలు ఇస్తామో అప్పుడు మాత్రమే ఇది పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి లక్షాత్మక ప్రశ్నలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడు విశ్వసనీయత ఉంటుందన్నమాట. ఇది కూడా ప్రభావితం చేస్తుంది. లేకపోతే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తున్నాం అనుకోండి, విశ్వసనీయత రావడం అనేది కష్టం అనమాట. నెక్స్ట్ మూడోది నికష ప్రశ్నాపత్రంలో సూచనల యొక్క స్పష్టత. ద క్లారిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. కన్ఫ్యూజ్ చేసే విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉండకూడదు. మనకి ఒక ప్రశ్నాపత్రం మనం తయారు చేసినప్పుడు దానికి ఒక సర్టెన్ టైం ఉంటుంది అనమాట. ఇన్ని నిమిషాలు మన యూనిట్ టెస్ట్ అంటున్నాం 45 minutesలో కంప్లీట్ అవ్వాలి. ఓకే, అలాగే క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ అంటున్నాం, దాన్ని ఒక 3 hours కంప్లీట్ చేయాలి. ఇట్లా ఒక టైం ఉంటుంది. ఆ టైంకి అనుగుణంగా ఆ ప్రశ్న అంటే 4-5 వాక్యాల్లో సమాధానం రాయాలా, సంక్షిప్తంగా సమాధానం రాయాలా, వ్యాస రూపం రాయాలా, ఓకేనా 2 వాక్యాల్లో రాయాలా,
సింపుల్గా ఒక వాక్యం రాయాలా, ఏవైనా 4 అంశాలు రాయాలా, ఏవైనా 10 అంశాలు రాయాలా, ఇలా క్లారిటీగా ఉండాలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి. అలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ లిమిటెడ్లో ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలా లేదనుకోండి, పిల్లవాడు మరి తనకు వచ్చినంత రాస్తూ ఉంటే టైం అనేది సరిపోదన్నమాట. కాబట్టి మనము క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు కూడా క్వశ్చన్ కూడా కొంత టైం అనేది మనం కేటాయిస్తాం. అలాగా మనకి ఇక్కడ నిక్షా పత్రంలో ఉన్నటువంటి సూచనలు క్లారిటీగా ఉండాలి. పరీక్షాంశాలు నిడివి విద్యార్థి యొక్క మానసిక సామర్థ్యం కలిగి ఉండాలి. ఇచ్చేటువంటి క్వశ్చన్లు ఎక్కువగా లక్షాత్మక ప్రశ్నలు ఉండాలి. అలాగే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే పరీక్షా పత్రంలో ఒక ఇన్స్ట్రక్షన్స్ యొక్క క్లారిటీ అనేది బాగా ఉండాలి. ఈ 3 అంశాలు విశ్వసనీయతను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ 3 అంశాలు ఎక్కడ తేడా వచ్చినా కూడా ఆ ప్రశ్నాపత్రంలో విశ్వసనీయత తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే మరి ఈ విశ్వసనీయత అంటున్నాం కదా, మరి ఒక విద్యార్థికి అనేక సందర్భాల్లో మరి పరీక్ష నిర్వహించినప్పుడు అన్ని సందర్భాల్లో రమారమి ఒకే రకమైన మార్కులు రావాలంటున్నాం కదా. మరి అలాగా రావాలంటే మనం ఎలాంటి పద్ధతులను మనం పాటించాలి? దానికి ప్రధానంగా 4 రకాల పద్ధతులు అనేవి ఉన్నాయన్నమాట. విశ్వసనీయత నిర్ధారించేటువంటి పద్ధతులు 4 ఉన్నాయి. పునఃపరీక్ష పద్ధతి అనేది ఒకటి, సరి బేసి ద్విఖండన పద్ధతి అనేది ఒకటి, అలాగే సమాంతర పరీక్షా పద్ధతి అనేది సమాంతర రూప పద్ధతి అనేది ఒకటి, కుడార్ రిచర్డ్సన్ పద్ధతి అనేది ఒకటి. 4 రకాల పద్ధతులు అనేవి ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం. 4 రకాల పద్ధతులు. విశ్వసనీయత నిర్ధారించేటువంటి పద్ధతులు: పునఃపరీక్ష పద్ధతి, సరి బేసి ద్విఖండన పద్ధతి, సమాంతర రూప పద్ధతి, కుడార్ రిచర్డ్సన్ పద్ధతి. 4 రకాల పద్ధతులు అనేవి ప్రధానంగా ఉన్నాయి. ఏమిటివి? పునఃపరీక్ష పద్ధతి, పునఃపరీక్ష పద్ధతి, సరి బేసి ద్విఖండన పద్ధతి, సమాంతర రూప పద్ధతి, కుడార్ రిచర్డ్సన్ పద్ధతి అనేటువంటి 4 రకాల పద్ధతులు. ఏంటి పద్ధతులు? దేనికి అడుగుతాడు. ఈ కింది వాటిలో విశ్వసనీయతను నిర్ధారించడానికి సంబంధించినటువంటి పద్ధతుల్లో లేనిదేది అని అడుగుతాడు. కుడార్ రిచర్డ్సన్ పద్ధతి అనే దాన్ని దేనికి ఉపయోగిస్తారు అని అడుగుతాడు. ఒక ప్రశ్నాపత్రాన్ని ఒక విద్యార్థిపై అనేక సందర్భాల్లో నిర్వహించినప్పుడు రమారమి ఒకే రకమైన ఫలితాలు వస్తే దాన్ని ఏమంటారు అని చెప్పేసి అంటాడు. విశ్వసనీయత అంటే నమ్మకం అని చెప్పేసి ఎవరు చెప్పారని చెప్పేసి అడుగుతాడు. ఈ కింది వాటిలో విశ్వసనీయతను ప్రభావితం చేయని అంశం ఏదని అడుగుతాడు. లేక చేసే అంశాల్లో లేనిదేందని చెప్పేసి అడుగుతాడు. ఇలాగా ఎలాగైనా క్వశ్చన్ అనడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్. సో విశ్వసనీయత నిర్ధారించేటువంటి పద్ధతులు 4: పునఃపరీక్ష పద్ధతి, సరి బేసి ద్విఖండన పద్ధతి, అలాగే సమాంతర రూప పద్ధతి, కుడార్ రిచర్డ్సన్ పద్ధతి అనేటువంటి 4 రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కో పద్ధతి గురించినటువంటి విషయాల్ని మనం నేర్చుకుందాం. సో ఒకటోది పునఃపరీక్ష పద్ధతి. పునఃపరీక్ష పద్ధతి. పునఃపరీక్ష పద్ధతి. ఇక దీంట్లో ఉందన్నమాట సమాధానం అంతా. కూర్చొని జాగ్రత్తగా ఆలోచిస్తే పరీక్ష పెట్టాలి, మళ్ళీ పునఃపరీక్ష పెట్టాలి. 2 పరీక్షలు అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక విద్యార్థికి ఒక పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో వాడి స్కోర్ ఎలా ఉందో చూసుకుంటాం. ఓకే, దాంట్లో వాడి స్కోర్ ఎలా ఉందో చూసుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక 5 to 15 డేస్లో మనం ఏం చేస్తామంటే దీంట్లో మనము 5 to 15 డేస్లో మనము దీన్ని రెండో పరీక్ష పునఃపరీక్ష కూడా మనం ఎప్పుడు పెట్టాలంటే ఒక 5 to 15 డేస్లో ఒక రెండో పునఃపరీక్ష పెట్టాలి. పునఃపరీక్ష నిర్వహించాలి అదే విద్యార్థికి. అదే వాతావరణంలో మరలా వాతావరణం మారకూడదు. అదే ఎక్కడైతే మనం పరీక్ష నిర్వహించామో అదే వాతావరణంలో మనం పునఃపరీక్షను కూడా నిర్వహించాలి. ఫస్ట్ దీని యొక్క స్కోర్ తీసుకున్నాం కదా, దీని యొక్క స్కోర్ కూడా తీసుకోవాలి. మరి ఈ రెండింటి స్కోర్ మధ్య సహసంబంధ గుణకం అనేది ఎంత ఉంది, సహసంబంధ గుణకం అనేది ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. సహసంబంధ గుణకం అనేది మనకి బలంగా ఉన్నట్లయితే
మరి ఆ రెండింటి మధ్య విశ్వసనీయత అనేది ఆ రెండు పరీక్షల మధ్య ఎక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సహసంబంధం గుణకం అనేది అంటే వేరియేషన్ మార్క్స్ అనేవి ఫస్ట్ నిర్వహించినప్పుడు సెకండ్ సార్ నిర్వహించినప్పుడు మార్కులు వేరియేషన్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, వాటి మధ్య విశ్వసనీయత లేదు. అంటే కాబట్టి విశ్వసనీయత నిర్ధారించాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే పరీక్ష పునఃపరీక్ష పద్ధతి అనేదాన్ని ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలి. పరీక్ష పునఃపరీక్ష పద్ధతి, రైట్. సో దీంట్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ పరీక్ష నిర్వహిస్తాం, దానికి స్కోర్ తీసుకుంటాం, 5 నుంచి 15 రోజుల వ్యవధిలో మళ్ళీ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఇంకో పరీక్ష నిర్వహిస్తాం, దానికి స్కోర్ తీసుకొని ఇటు మధ్య ఉన్నటువంటి సహసంబంధ గుణకాన్ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క పరీక్ష యొక్క విశ్వసనీయత అనే దాన్ని మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి పద్ధతి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రెండో పద్ధతిగా మనం తీసుకున్నట్లయితే సరి బేసి ద్విఖండన పద్ధతి. సరి బేసి ద్విఖండన పద్ధతి, సరి బేసి ద్విఖండన పద్ధతి. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే సరి బేసి ద్విఖండన పద్ధతిలో చాలా సరి సంఖ్యలు అంటే మనకు తెలుసు, ఓకే. బేస్ సంఖ్యలు అంటే తెలుసు. రెండోది సరి సంఖ్య 2, 4, 6, 8 ఇప్పటికైతే సరి సంఖ్యలు. 3, 5, 7, 9, 11 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఒక ప్రశ్నాపత్రాన్ని మనం తీసుకుంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రశ్నాపత్రాన్ని మనం తీసుకుంటే మరి ఈ ప్రశ్నాపత్రంలో 1వ ప్రశ్న, 2వ ప్రశ్న, 3వ ప్రశ్న, 4వ ప్రశ్న, 5వ ప్రశ్న, 6వ ప్రశ్న, 7వ ప్రశ్న, 8వ ప్రశ్న. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ప్రశ్నాపత్రాన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఒక 30 క్వశ్చన్లు ఇచ్చామనుకోండి, ఓకే, దాన్ని 2 పార్ట్స్గా చేస్తాం. సరి సంఖ్యల మొత్తాన్ని ఆన్సర్స్ తీసుకుంటాం, స్కోర్ తీసుకుంటాం, సరి సంఖ్యల స్కోర్ ఎలా ఉంది, బేస్ సంఖ్యల స్కోర్ ఎలా ఉంది అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్కోర్ తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించినటువంటి స్కోర్ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య సహసంబంధం గుణకం అనేది ఎలా ఉంది, సహసంబంధం అనేది ఎలా ఉంది అనేది మనం చూడాలి. ఈ సహసంబంధం అనేది బలంగా ఉన్నట్టయితే దానికి ఏమన్నట్టు విశ్వసనీయత అనేది ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సరి బేసి ద్విఖండన పద్ధతి. ద్విఖండన 2 భాగాలుగా క్వశ్చన్ పేపర్ అంటే ఇక్కడ 2 ప్రశ్నాపత్రాలు అనేవి మనకు ప్రధానంగా ఉంటాయి అన్నమాట. 2 ప్రశ్నాపత్రాలు ఉంటాయి ఇక్కడ మనకు ప్రధానంగా. సో కాబట్టి దీంట్లో మనం ఏం చేస్తామంటే మొత్తం ఈ యొక్క నెక్స్ట్ విశ్వసనీయత మొత్తాన్ని బట్టి ఇక్కడ రెండిట్లో వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని ఇక్కడ విశ్వసనీయతను నిర్ధారించడం అనేది జరుగుతుంది. సరి బేస్ ద్విఖండన పద్ధతి అనేది ఈ పద్ధతి ద్వారా కూడా ఆ ప్రశ్నాపత్రం యొక్క విశ్వసనీయత ఎంత మేరకు ఉందో మనం చెప్పడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మూడోది సమాంతర రూప పద్ధతి. సమాంతర రూప పద్ధతి. సమాంతర రూప పద్ధతి. దీంట్లో మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే దీంట్లో దీనికి ఒక ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉందన్నమాట. R11 ఈజ్ ఈక్వల్ టు R11 ఈజ్ ఈక్వల్ టు 2R 1/2 1/2 by R11 ఈజ్ ఈక్వల్ టు 2R 1/2 1/2 by 1 plus R 1/2 1/2 అనేటువంటి ఈ యొక్క ఫార్ములాని మనం యూజ్ చేయాలి. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. చూడండి, R11 ఈజ్ ఈక్వల్ టు 2R 1/2 1/2 అనేటువంటి 1/2 by 1 plus R 1/2 1/2 అనే ఫార్ములాని మనం యూజ్ చేసి మరి ఇది ఎంత మేరకు బలంగా ఉంది, విశ్వసనీయత కలిగి ఉందో మనం నిర్ధారణ చేయాలి. ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అన్నమాట. సమాంతర రూప పద్ధతిలో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ పాఠ్యాంశాన్ని ఏ సబ్జెక్ట్ మనం చెప్తున్నాము, ఏ లక్ష్యాలకు అనుగుణంగా చెప్తున్నాము ఓకే అనేది మనం బేస్ చేసుకుంటాం. బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ పేపర్ 1, ఇక్కడ క్వశ్చన్ పేపర్ 2, 2 క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. ఇక్కడ 2 క్వశ్చన్ పేపర్ని తయారు చేయాలి. క్వశ్చన్ పేపర్ 1, క్వశ్చన్ పేపర్ 2. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అనుకోండి, ఇక్కడ కూడా ఫస్ట్ క్వశ్చన్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వాలి. రెండోది అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్ అనుకోండి, ఇక్కడ రెండోది కూడా అండర్స్టాండింగ్ బేస్డ్ ఇవ్వాలి. మూడోది డిఫికల్ట్ లెవెల్ అనుకోండి, ఇక్కడ కూడా డిఫికల్ట్ లెవెల్ ఇవ్వాలి. అంటే సేమ్ ఫస్ట్ దాంట్లో ఎలాంటి ప్రయారిటీస్ నువ్వు ఫాలో అవుతున్నావో సేమ్ రెండో క్వశ్చన్ పేపర్లో కూడా అలాంటి ప్రయారిటీస్ నువ్వు ఫాలో అవ్వాలి. సేమ్ ఈక్వాలిటీ, సేమ్ కాఠిన్యత,
సేమ్ లక్ష్యాలు ఇలా ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకొని మనము ప్రశ్నపత్రాన్ని తయారు చేసుకొని ఫస్ట్ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మరి కొంత వ్యవధి తీసుకొని మరి ఇక్కడ మనము ఇంకొక ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ కొంత వ్యవధి తీసుకొని మనం ఇంకొక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాం. ఎంత తీసుకుంటాం వ్యవధి అని చెప్పేసి అంటే 10 to 30 minutes మనం వ్యవధి తీసుకుంటాం. 10 to 30 minutes 30 నిమిషాల్లో మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక ప్రశ్నపత్రాన్ని మనం కండక్ట్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య సహసంబంధ గుణకం అనేది ఎంత మేరకు ఉందో మనం చూసి దాంట్లో ఈ సహసంబంధ గుణకం అనేది బలంగా ఉన్నట్లయితే మరి ఈ ప్రశ్నపత్రానికి విశ్వసనీయత ఉన్నట్టుగా మనం నిర్ధారణ చేయవచ్చు అన్నమాట. ఇది సమాంతర రూప పద్ధతి అనేది. ఓకే, పునఃపరీక్ష పద్ధతి, సరి బేసిక్ గణన పద్ధతి, సమాంతర రూప పద్ధతి అని 3 రకాల పద్ధతిని నేర్చుకున్నాం. మన 4వది కుడార్స్ రిచర్డ్సన్ పద్ధతి. దీన్ని కుడార్స్ రిచర్డ్సన్ అనేటువంటి వాళ్ళు చూడండి, కుడార్ రిచర్డ్సన్ అనేటువంటి వాళ్ళు ఈ పద్ధతిని కనుక్కున్నారు కాబట్టి అందుకే దీనికి ఆ పేరు వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఈ పద్ధతిని అంతర్గత స్థిరత్వ పద్ధతి, వివేచనాత్మక సమరూప పద్ధతి అని కూడా పిలుస్తారు అనమాట. ఈ పద్ధతిలో విశ్వసనీయతను కనుక్కోవడానికి ఒక ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో R11 ఈజ్ ఈక్వల్ టు n/n